నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు. ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల నేను ప్రతిరోజు కూడా చాలా కష్టమైన వాటికి కూడా నేను ప్రతిరోజు కూడా చాలా సింపుల్ కోర్స్లో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చాలా తక్కువ సమయంలో నేర్చుకోవడం వల్ల మిగతా వాటి మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, తెలంగాణలోని డిఎడ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ చాలా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకు డిఎడ్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు అయితే రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో మనకు అందుబాటులోకి అయితే వచ్చాయి. సో ఈ యొక్క వీడియోలో మీకు అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పూర్తిగా ఈ యొక్క ఆర్టికల్ చూద్దాం ఒకసారి. డిఎడ్ 2వ సంవత్సరం పరీక్షల ఫలితాలను విడుదల చేశామని తెలంగాణ ప్రభుత్వ పరిశీలక విభాగం సంచాలకుడు సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వెబ్సైట్ అనేది. ఈ వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉంచామన్నారు. ధ్రువపత్రాలను ఆయా కళాశాల ప్రిన్సిపల్కు పంపిస్తామని, నమూనా మార్కుల ధ్రువపత్రాలు కావాలనుకుంటే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పునర్లెక్కింపునకు ఒక్కో సబ్జెక్టుకు 500 చొప్పున చెల్లించి మే 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ కనుక మీకు కనుక మార్కులు కనుక తక్కువ వచ్చాయి, మీరు బాగా రాసినా సరే ఫెయిల్ అయిపోయాము, లేదంటే మాకు ఎక్కువ స్కోర్ రావాల్సిన చాలా తక్కువ స్కోర్ వచ్చింది అనుకోండి. సో అప్పుడు మీరు ఏంటంటే రీవాల్యుయేషన్ అనేది పెట్టుకోవచ్చంట. ఒక్కొక్క సబ్జెక్ట్కి 500 రూపీస్ అనేది చెల్లించుకోవచ్చంట. ఓకేనా. అంతేకాకుండా మనకు మే 7వ తేదీ వరకు మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే ఉంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసే ప్రయత్నం ఇది చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఈ యొక్క రిజల్ట్స్ అంటే ఏదైతే టీఆర్టీ రిజల్ట్స్ ఉన్నాయో ఆ యొక్క టీఆర్టీ రిజల్ట్స్ తర్వాత మరొక టెట్ గురించి ఆలోచిస్తున్నట్టుగా మనకు ఒక అప్డేట్ కూడా ఈరోజు రావడం జరిగింది. ఓకేనా. సో అందువల్ల మీకు ఒకవేళ ఎవరికైనా తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయినా సరే మీకు మంచి స్కోర్ వస్తుందని ఊహించుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది యొక్క రీవాల్యుయేషన్ అయితే పెట్టుకోండి. మంచి యూస్ఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఆ యొక్క ఫలితాలు ఏ విధంగా డౌన్ చేయాలో చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట మనకు ఇక్కడే మనకు రిజల్ట్స్ అనేవి మనకు డిఎడ్ సెకండ్ ఇయర్ ఫలితాలు అనేవి మనకు అందుబాటులోకి అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తుండొచ్చు. మనకి ఈ విధంగా మనకు స్క్రీన్ అనేది కనిపిస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఓకేనా. కామెంట్ సెక్షన్లో మీరు ఫస్ట్ చూసినట్లయితే నా యొక్క కామెంటే ఉంటుంది. సో ఇక వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ మనకు ఎంటర్ రోల్ నెంబర్ ఉంది కదా, మీ యొక్క రోల్ నెంబర్ ఉంటే డైరెక్ట్గా ఎంటర్ చేసి డౌన్లోడ్ అని క్లిక్ చేసి చాలు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం మన యొక్క ఫలితాలను డౌన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రతి ఫ్రెండ్కి కూడా డిఎస్సికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా, టెట్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా అందరికంటే ముందుగా అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.